హలో ఎవ్రీవన్. నేను ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. అలా చేశాను కాబట్టే నా లైఫ్‌లో నేను ఈరోజు ఇలా బాధపడుతున్నాను అని ఎంతమంది బాధపడుతున్నారు. కానీ మీరు రేపు కూడా ఇలానే బాధపడుతుంటారు. అదేంటి అనుకుంటున్నారా? గతాన్ని తలుచుకుంటూ ఈరోజు చేయాల్సిన పనుల్ని మర్చిపోయి టైంని వేస్ట్ చేస్తున్నారు కాబట్టి. మన లైఫ్‌లో కొన్ని నిర్ణయాలు, కొన్ని మాటలు, కొన్ని అవకాశాలు మన లైఫ్‌లో ఒక రిగ్రెట్‌గా మిగిలిపోతూ ఉంటాయి. జరిగిపోయిన తప్పుల్ని మనం అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ అవకాశాన్ని వదలకుండా ఉండాల్సింది. ఎందుకిలా చేశాను అని మన మనసు పాస్ట్‌లో జరిగిన వాటిని ఎప్పుడూ కరెక్ట్ చేయాలని చూస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మనం రిగ్రెట్ ఫీల్ అయినంత మాత్రాన పాస్ట్‌ని ఏమాత్రం మార్చలేము. కానీ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఈరోజు ఉన్న మన టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. పాస్ట్‌లో జరిగిన మిస్టేక్స్ నుంచి బాధపడుతూ కూర్చోకుండా వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే ఆలోచించాలి. పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్‌ని రిగ్రెట్‌గా ఫీల్ అవ్వడం ఓకే. కానీ అది మన భవిష్యత్తును నిర్ణయించేదిగా మటుకు గతంలో జరిగిన విషయాలకి మనకున్న నాలెడ్జో, అప్పటి సిట్యుయేషన్స్‌ని బట్టి మనం అలా బిహేవ్ చేయాల్సి వచ్చుండొచ్చు. కానీ అంత మాత్రాన మన భవిష్యత్తును పాడు చేసుకోలేము. మన పాస్ట్ మన ఫ్యూచర్‌కి పనిష్మెంట్ కాకూడదు. పాస్ట్‌లో జరిగిన విషయాలను మనం కరెక్ట్ చేయలేము. కానీ మన ఫ్యూచర్‌ని మన పాస్ట్ ఇబ్బంది పెట్టకుండా మటుకు మనం థాంక్ యూ. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. డీఎం ఆర్ కాంటాక్ట్ మీ ఫర్ 1-to-1 సెషన్స్. థాంక్ యూ.